నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైఎస్ రాజారెడ్డి వారసుడుగా జగన్. రచయితలు ఏఎస్ఆర్ మూర్తి గారు, బుర్రా విజయశేఖర్ గారు రచించిన యువకెరటం అనే పుస్తకం నుంచి సేకరించిన అంశాలను మీకు వరుసగా అందిస్తున్నాం. రచయితలకు మా కృతజ్ఞతలు. గత వారం రాజశేఖర రెడ్డి మీద హత్యాయత్నం ఎలా జరిగింది, వైఎస్ఆర్ అనుచరుడు సూర్యుడు వైఎస్ వెనుక ఉండడానికి గల కారణం ఏమిటి అనే అంశాలు చర్చించుకున్నాం. ప్రస్తుతం రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు తెలియని అంశాలు ఎన్నో ఇందులో పొందుపరిచాం. చివరిలో మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయడం మరువకండి. వివరాల్లోనికి వెళితే, కడప నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు కూడా వరుస విజయాలు వైఎస్ సొంతమయ్యాయి. 1991, 1996, 1998 ఎన్నికలలో వరుసగా నెగ్గుతూ వచ్చారు. ఆ సమయంలో వివిధ పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా ఉన్నారు. ఆ రోజుల్లోనే రాజీవ్ ఫౌండేషన్ ద్వారా 35 కోట్లతో పులివెందులకు రక్షిత మంచినీటి పథకం సాధించుకున్నారు. వోల్టేజ్ సమస్య తీర్చడానికి 3311 kV సబ్స్టేషన్ రావడంతో పాటు పులివెందుల ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. ప్రజా ప్రతినిధిగా చేసిన పనులకు తోడుగా వైఎస్ కుటుంబం వ్యక్తిగతంగా కూడా ఎన్నో సేవలు అందించింది. 1973లోనే వైఎస్ రాజారెడ్డి పేరట పులివెందులలో 70 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయగా అది ఇప్పటికీ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే ఉంది. వైఎస్ కుటుంబం ఒక పాలిటెక్నికల్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటి నిర్వహణ బాధ్యతలను పేరు మోసిన లయోలా విద్యా సంస్థలకు అప్పగించారు. ఇక అనేక విద్యా సంస్థలు కూడా నెలకొల్పారు. రవీంద్రనాథ్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ కూడా వాటిలో ఒకటి. రాజశేఖర రెడ్డి తాత వెంకటరెడ్డి పేరు మీద ఒక బాలికల జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటైంది. ఆ తర్వాత కాలంలో పులివెందులలో వైఎస్ రాజారెడ్డి, ఐటిఐ సింహాద్రిపురంలో వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రయోజనాల పట్ల రాజశేఖర రెడ్డికి ఉన్న పట్టుదలకు, ఆసక్తికి నిదర్శనం ఆయన తన బంజారా హిల్స్ నివాసానికి శ్రీబాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటుతో సర్కార్ సీడెడ్ జిల్లాల మధ్య దూరం మరింత పెరిగి రాయలసీమ వాసులు ఆంధ్ర రాష్ట్ర భవన్కు వ్యతిరేకత కనపరుస్తూ వచ్చారు. ఈ పరిస్థితిలో రాయలసీమ అనుమానాలు నివృత్తి చేస్తూ 1937 నవంబర్ 15 దీపావళి నాడు చెన్నైలో కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ ఒక ఒప్పందం జరిగింది. రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలవాలి అంటే ఏ షరతులు నెరవేర్చాలో ఒక ఒప్పందంలో రూపొందించారు. యూనివర్సిటీ సెంటర్, నీటిపారుదల అభివృద్ధి, హైకోర్టు, రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే హక్కు రాయలసీమకే ఉండేటట్లు లాంటి రక్షణలు ఈ ఒప్పందంలో కల్పించడం వల్లే ఈ శ్రీబాగ్ ఒప్పందం మీద ప్రేమతో ఆయన తన బంజారా హిల్స్ నివాసానికి ఆ పేరు పెట్టుకున్నారు. కడప జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలోనే రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇడుపులపాయ నుంచి పులివెందులు వెళుతుండగా వేముల గ్రామం బస్టాండ్ సమీపంలో 1998 మే 23న ప్రత్యర్థుల బాంబు దాడులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆయనతో పాటు ఆయన సహచరుడు ఒకరు కూడా చనిపోయారు. జిల్లాలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్ పార్థసారథి రెడ్డి సోదరుడు ఉమామహేశ్వర రెడ్డి ఈ హత్యకు పథకం పన్నారనేది ఆరోపణ. తెలుగుదేశం కార్యాలయం నుంచి ఈ హత్య పథక రచన జరిగిందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సంచలనాత్మకమైన ఈ దారుణ హత్య జరిగి 11 ఏళ్లు పూర్తవడానికి 17 రోజుల ముందు ఉందనగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 16 మందిని దోషులుగా నిర్ధారించింది. వాళ్ళలో 2 అప్పటికే చనిపోగా 2 కేసు నుంచి మినహాయించి, చనిపోయిన 2లో పేర్ల ఉమామహేశ్వర రెడ్డి దాడిని తప్పుకొట్టే ప్రయత్నంలో చనిపోగా మరో నిందితుడు బ్రహ్మానందరెడ్డి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మినహాయింపు పొందిన వారిలో ఒకరు పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి కాగా, మరొకరు అప్పటి పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్ల పార్థసారథి రెడ్డి. ఈ కేసులో 11 మందికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. పేర్ల రామాంజనేయుల రెడ్డి, పేర్ల సోమశేఖర్ రెడ్డి, పేర్ల రామకృష్ణారెడ్డి, పేర్ల శేషారెడ్డి, అన్నరెడ్డి, సాంబశివరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అన్నారెడ్డి దశరథ రెడ్డి గారి, లక్ష్మారెడ్డి,
కోరెడ్డి విశ్వనాథరెడ్డి, పల్లె వెంకటరామిరెడ్డి, ఒడ్డెరపు ఓబయ్య, రాజిపల్లి సుధాకర్ రెడ్డి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. 2006 సెప్టెంబర్ 29న తీర్పు వెలువడినప్పటి నుంచి 9 మంది కడప సెంట్రల్ జైల్లో ఉండగా మరో 2 కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపిన కేసులో అప్పటికే జీవిత శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. రాజారెడ్డి మీద నేరారోపణలకు, వ్యాపారాలకు, రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. డాక్టర్ డిఎన్ రెడ్డి రాజకీయం పలుకుబడిని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు రాజారెడ్డికి మద్దతు ఇచ్చారని చెబుతారు. అనేక ఆరోపణల మీద కేసులు నమోదవుతూ వచ్చాయి. పరిటాల రవి హత్య తరువాత ఇఫ్ ఎ ఫ్యాక్షనిస్ట్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ శీర్షికతో రూపొందించి గవర్నర్కు అందజేసిన డాక్యుమెంటరీలో తెలుగుదేశం కేసుల జాబితాలను రూపొందించింది. ఇవన్నీ రాజకీయంగా కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులేనడానికి నిదర్శనంగా 1996 తెలుగుదేశం హయాంలో ఆయన మీద రౌడీ షీట్ తెరిచారు. అయితే ఈ కేసులన్నింటిలో ఆయన పేరు నిందితునిగా చేర్చినా వాటిలో రుజువైన కేసులు లేవు. మొదటి కేసులో మాత్రమే కొంతకాలం రాజారెడ్డి జైల్లో ఉన్నారు. అది నిందితుడిగానే. రాజారెడ్డి మొదట్లో పెద్ద కొడుకు జార్జ్ రెడ్డిని రాజకీయాల్లోనికి దింపాలని, సామాజిక సేవ కోసం రాజశేఖర రెడ్డిని డాక్టర్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కానీ జార్జ్ రెడ్డికి రాజకీయాల మీద అంతగా ఆసక్తి కనబరచలేదు. రాజశేఖర రెడ్డి చిన్నప్పటి నుంచి అటు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించుకుంటూ ఎదగడంతో ఆయనే డాక్టర్, రాజకీయ నాయకుడు కూడా అయ్యాడు. నిజానికి కడప రాజకీయాల్లో వైద్య వృత్తి నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ప్రజాసేవకు చాలా మంది రాజకీయాల కంటే వైద్య వృత్తి మంచిదని అనుకోవడం కూడా అందుకు కారణం కావచ్చు. వాళ్ళు ఆ తర్వాత అదే వైద్య వృత్తి రాజకీయాల వైపు నడిపించింది. ఎంవి మైసూర్ రెడ్డి, ఎంవి రమణారెడ్డి, డిఎల్ రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళంతా మెడికల్ డాక్టర్లే. రాజారెడ్డి మనవడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వ్యాపారాల్లో తాత వారసత్వాన్ని, రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తాడు. తాత లక్షణాలు ఎక్కువగా పుణికిపుచ్చుకున్నాడని జగన్ గురించి చిన్నప్పుడే చెప్పుకునేవారు. నిజానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ప్రజాసేవలో ఉండగా రాజారెడ్డి మాత్రం వ్యాపారంలో ప్రత్యర్థులు ఎక్కువగా ఉండేవారు. ఆయనలో దూకుడు స్వభావం, పట్టుదల మరింత ఎక్కువగా కనిపించేవి. అందుకే వాళ్ళ కుటుంబంతో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న వాళ్ళంతా జగన్ను రాజారెడ్డి మనవడిగా అభివర్ణించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. రాజారెడ్డి ఆర్థిక లావాదేవీలన్నీ పర్యవేక్షించేది ఆడిటర్ విజయసాయిరెడ్డి. రాజశేఖర రెడ్డికి మాత్రం ప్రస్తుతం సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి ఆడిటర్గా పనిచేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన వ్యాపార సామ్రాజ్య విస్తరణ వ్యూహరచనలో అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డి కావడం యాదృచ్ఛికం.